వచ్చే నెలలో అమెరికా నుంచి 5 లక్షలకు పైగా జనాభాని డిపోర్ట్ చేయనున్నారా? అమెరికా నుంచి బయటికి పంపించేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది అమెరికాలో? ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ టైంలో క్యూబా, హైతీ, నికరగోవా, వెనుజులా ఈ దేశాల నుంచి చాలామందికి హ్యూమానిటేరియన్ పెరోల్ ఇచ్చారు. హ్యూమానిటేరియన్ పెరోల్ అంటే అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ 1952 ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళని అమెరికాలో ఉండనిస్తారనమాట. వాళ్ళకి పర్మిట్స్ ఇస్తారు. ఆ పరిస్థితులు ఏంటంటే ఆ దేశంలో వార్ జరుగుతుందా, పొలిటికల్ అన్రెస్ట్ ఉందా, హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఉందా, అలాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అమెరికా పెరోల్ ఇస్తుంది. హ్యూమానిటేరియన్ పెరోల్ అంటాం. ఆ పెరోల్ కింద టెంపరీగా అమెరికాలో ఉండొచ్చు, వర్క్ చేసుకోవచ్చు, పర్మిట్స్ వస్తాయి. ఇది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అయితే గ్రీన్ కార్డ్కి దీనికి ఏం సంబంధం లేదు. ఇది ఓన్లీ హ్యూమానిటేరియన్ పెరోల్ అనమాట. అలా క్యూబా, హైతీ, వెనుజులా ఇలాంటి దేశాల నుంచి, నికరగోవా ఇలాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు గత 3 సంవత్సరాల్లో 5,32,000 మంది ఉన్నారు. ఇంతకుముందు ఈ హ్యూమానిటేరియన్ పెరోల్ ఇవ్వకముందు ఎక్కువ మంది వీళ్ళందరూ కూడా ఇల్లీగల్గా అమెరికాకి ఎంటర్ అవటం, డంకీ రూట్స్ వెతుక్కోవటం ఇలాంటివి చూసేవాళ్ళు. అంతేకాదు మెక్సికో అమెరికా బార్డర్లో వీళ్ళు స్టక్ అయిపోయి ఉండేవాళ్ళు అనమాట. అయితే అమెరికాలో, మెక్సికోలో, చుట్టుపక్కల దేశాల్లో కూడా ఎక్కడైతే ఇండస్ట్రీస్లో లేబర్ అవసరమో అక్కడ వీళ్ళు పనిచేసే వీలు కల్పించింది ఈ హ్యూమానిటేరియన్ పెరోల్. అంటే ఎక్కడైతే లేబర్ షార్టేజ్ ఎక్కువ ఉందో ఈ హ్యూమానిటేరియన్ పెరోల్ వచ్చిన వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇలా అమెరికాలో జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రేపు అంటే మంగళవారం రోజు ఒక కొత్త ఆర్డర్ ఇవ్వనున్నారు. ఆర్డర్ ప్రకారం ఏప్రిల్ 24వ తారీఖు లోపు వీళ్ళందరూ వెళ్ళిపోవాలి. ఎవరైతే హ్యూమానిటేరియన్ పెరోల్లో అమెరికాకు వచ్చారో వాళ్ళందరూ అమెరికా నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఈ ఆర్డర్ రాబోతుంది. ఆల్రెడీ ఈ ఆర్డర్ రాబోతుందని తెలిసి చాలామంది అమెరికాలో కోర్టులో దీన్ని క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. మేము ఉంటాము, మేము కంటిన్యూ అవుతాం అని చెప్పి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. ఓ పక్క ఇది ఇలా జరుగుతుంటే ఇంకో పక్క అమెరికాలో గోల్డ్ వీసా అనే కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అమెరికాలో దీన్ని కొనుక్కోవచ్చు అనమాట. ఎవరైతే వరల్డ్లో ప్రివిలేజ్డ్ పీపుల్ ఉంటారో, రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా అమెరికాలో ఈ గోల్డ్ వీసా కోసం, ఈ గోల్డ్ కార్డ్ కోసం క్యూ కడుతున్నారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి. ఓ పక్క ఎవరైతే ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్నారో, ఎవరైతే డాక్యుమెంట్స్ సరిగా లేవో, అంటే వీళ్ళు ఎవరైతే అమెరికాలో హ్యూమానిటేరియన్ పెరోల్ మీద ఉంటున్నారో నెల రోజుల లోపల 30 డేస్ లోపల వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలి. వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించుకోలేని పరిస్థితిలో, వాళ్ళ దగ్గర లీగల్ డాక్యుమెంట్ లేని పరిస్థితిలో వాళ్ళని అమెరికా నుంచి పంపించేస్తారు. అవసరమైతే కాళ్ళు చేతులు కట్టేసి, బేడీలు వేసి, సంఖ్యలు వేసి మిలిటరీ ఫ్లైట్లు ఎక్కించి మరీ పంపించేస్తారు. ఇంకో పక్క అమెరికా పౌరసత్వం, అమెరికాలో ఈ గ్రీన్ కార్డ్, గోల్డ్ వీసా కాన్సెప్ట్ అనేది చాలా ట్రెండ్ అవుతుందన్నమాట. దీనిలో చాలా మంది అమెరికాలో గోల్డెన్ వీసా కోసం $5 మిలియన్ ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. అంత ఖర్చు పెట్టి అమెరికాకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయటం, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం, వీటన్నిటి కోసం వాళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట. ఇంకా కూడా అమెరికా ఒక భూతల స్వర్గం అని, అమెరికాలో ఉండటం నిజంగా ఒక అదృష్టం అని, అమెరికాలో ఇల్లు కొనుక్కోవటం, ఇన్వెస్ట్ చేయటం, అమెరికాలో వ్యాపారాలు సృష్టించుకోవడం ఇవన్నీ నిజంగా లక్కీ అని చెప్పి చాలామంది భావిస్తారు. అందుకనే $5 మిలియన్ పెట్టి మరి గోల్డ్ వీసా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు చాలామంది. ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎవరైతే అక్రమంగా అమెరికాకు వచ్చారో వాళ్ళందరినీ డిపోర్టేషన్ చేసే పనిలో ఉన్నారు.